కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నిన్నటి వరకు కూడా తన పేరు సుధీ హర్షిత, కానీ రేపటి నుండి తన పేరు వచ్చేసి గౌరవనీయులైన డిప్యూటీ కలెక్టర్ సుధీ హర్షిత గారు. అవును, ప్రస్తుతం నేను కరీంనగర్లోని వాయిలాలపల్లిలో ఉన్నాను. వాయిలాలపల్లి ఉన్నటువంటి బాలయ్య సరస్వతి గార్ల కుమార్తె సుధీ హర్షిత గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా 14వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది. ప్రస్తుతం మనం వారింటి వద్ద ఉన్నాము. చిన్నప్పటి నుండి చదువు అంటే మక్కువ ఎక్కువ ఉండడంతో మెరిట్ గా సాధించింది. అటు స్కూలింగ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్వ్యూ కావచ్చు. అదేవిధంగా తను NITలో అలహాబాద్ లో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేసింది. అదేవిధంగా గ్రూప్ 1లో రాయడంతో తనను ఈ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వరించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వారింటి వద్ద ఉన్నాము. ఒకసారి గ్రూప్ 1లో రిజల్ట్ రావడంలో 14వ ర్యాంకు రావడంలో తన కృషి పట్టుదల ఏంటిది, అదేవిధంగా తన తల్లిదండ్రుల పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటనే విషయాన్ని వారి మాట తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంక్ సాధించినటువంటి సుధీ హర్షిత గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం డిప్యూటీ కలెక్టర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంక్ సాధించడం ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్ని ఇయర్స్ ప్రిపరేషన్ కి ఇది ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుండి స్కూల్లో కావచ్చు, తర్వాత ఇంటర్లో కావచ్చు, తర్వాత బీటెక్ లో కావచ్చు, ఎలా చదివేవారు? అంటే మెరిట్ స్టూడెంట్ అన్నా, లేకపోతే ఎట్లా చదువు ఎలా ఉండేది అప్పుడు మీది? నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ బుక్ రీడింగ్ అట్లా చేసేదాన్ని. మెరిట్ అంటే ఐ వాజ్ అ మెరిటోరియస్ స్టూడెంట్. ఓకే, త్రూ అవుట్ స్కూల్, కాలేజ్ కూడా. బీటెక్ కూడా చదివాను బానే. ఓకే, అంటే స్కూల్ టైంలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, బీటెక్లో కావచ్చు, మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే ఉంటుందో కోర్స్ అనేది మీ ఇష్ట ప్రకారం ఎంచుకున్నారంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టంతో? లేదు లేదు, ఆల్వేస్ అది నా ఇష్టం. ఎంచుకున్నది. ఓకే, పేరెంట్స్ ప్రెషర్ ఏం లేకుండే. ఓకే, అంటే చిన్నప్పటి నుండి ఎలాంటి పరిస్థితులు అనుభవించారు మీరు? మీ అమ్మ వాళ్ళు కావచ్చు, నాన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూడడం జరిగింది? చిన్నప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండే ఉండింది. అంటే మోర్ దాన్ మీ మా అంటే పేరెంట్స్ ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళు ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ మా ఫ్యామిలీలో. సో వాళ్ళ స్ట్రగుల్స్ చూస్తూనే పెరిగాము. సివిల్ సర్వీసెస్ కూడా అంటే వాళ్ళు చిన్న చిన్నగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి చేసేది చూస్తూ, అంటే దిస్ ఈజ్ ఆల్సో కెరీర్ పాత్ టు చూజ్ అని చూజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఓకే, సో వారి సహకారం ఎలా ఉండేది? అమ్మ నాన్న సహకారం ఎప్పుడు ఉంటూనే ఉండింది. అంటే ఫుల్ కంప్లీట్ సపోర్ట్. ఎప్పుడు డిమోటివేట్ ఏం చేయలేదు. ఇంకా నేను డిప్రెస్డ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పుష్ చేసి సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, అమ్మ నాన్నల తర్వాత ఎక్కువ సపోర్ట్ మీకు ఎవరు నుండి వచ్చింది? తమ్ముడు, ఫ్రెండ్స్, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అందరూ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో వీరు కాకుండా మీరు చదువుకున్న రోజుల్లో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిందంటే మీ గురువులు అంటే ఎవరు చెప్పుకుంటారు? స్కూల్ టైంలో, ఇంటర్ టైంలోనా, బీటెక్ టైంలోనా? ఒక గురువు ఖచ్చితంగా ఉంటారు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు. త్రూ అవుట్ ఉన్నారు. స్కూల్లో కొందరు, కాలేజ్ లో కొందరు, ప్రిపరేషన్ టైంలో మెంటర్స్, వీళ్ళందరి సపోర్ట్ ఉంది. ఓకే, 14వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, నిన్నటి వరకు కూడా మీరు సుధీ హర్షిత గారు, ఈ రోజు నుండి రేపటి నుండి డిప్యూటీ కలెక్టర్ సుధీ హర్షిత.
సో ఈ వేరియేషన్ వల్ల అలాంటివి మీరు చూడడం జరిగిందా? నాకు పర్సనలీ ఏం అనిపించట్లేదు. నేను అట్లీస్ట్ అంటే ఇంత టైం ఎఫర్ట్ పెట్టినందుకు సంథింగ్ ఫ్రూట్ఫుల్ వచ్చింది అన్న సెన్స్ ఆఫ్ రిలీఫ్ లో ఉన్నా. బట్ వీళ్ళంతా సంబరంగా ఉన్నారు, నిన్నటి నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంటే వీళ్ళని చూస్తుంటే ఓ వావ్ సంథింగ్ గుడ్ హ్యాస్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. ఓకే. చాలా మంది కూడా చదువుకునే వాళ్ళు ఇష్టం ఉంటుంది, చాలా ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు కూడా రిజల్ట్ రాకపోతుంది, రిజల్ట్ రాదు అవును, మధ్య అవును, రాని వాళ్ళు చాలా మంది డిప్రెస్ వెళ్ళిపోతారు. కొంతమంది అవును, సూసైడ్ చేసుకునే వాళ్ళని, కొంతమంది అయితే పక్కన పెట్టేసి మరి వేరే పని తీసుకున్నాం. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్టూడెంట్స్ కి? అవును. అంటే జస్ట్ ఇంకా కొన్ని మార్క్స్ తక్కువ వచ్చి ఉంటే నేను అవును. కూడా అవుట్ ఆఫ్ ద లిస్టే ఉండేదాన్ని. ఉమ్, అప్పుడు కూడా ఐ హ్యావ్ టు ఫేస్, అంటే యూపీఎస్సీ చదువుతున్నప్పుడు కూడా ఫెయిల్యూర్స్ పార్ట్ ఆఫ్ జర్నీ అయిపోయింది. సో ఫెయిల్యూర్స్ ని ఎండ్యూర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జర్నీలో. అసలు ఓకే. మెయిన్ అంటే మెంటల్ హెల్త్ పైన ఫోకస్ ఉమ్, చేయడము, ఉమ్, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడము, అవును. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి లాజికల్ గా ఆలోచించి అప్పుడు ఫర్దర్ పాత్ ని డిసైడ్ చేసుకోవడానికి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా, వే ఆఫ్ అవును. కోపింగ్ అప్. అది వాళ్ళు చూస్ చేసుకొని చేస్తే బెటర్. ఏదైనా హాబీ పర్స్యూ చేయడం, ఉమ్, లేకపోతే మెడిటేషన్ చేయడం. ఓకే. నేను చేసేదాన్ని ఈ ఉమ్, జర్నీలో ఓకే. ఉన్నప్పుడు. ఉమ్, మెడిటేషన్ హెల్ప్స్ యాక్చువల్లీ. ఓకే. సో పేరెంట్స్ సహకారం ఎలా ఉండాలి? అలాంటి వారికి పేరెంట్స్ ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి? చాలా అస్సలు వాళ్ళ మీద నమ్మకం, అంటే వీఆర్ దేర్ అని వాళ్ళు ఫాల్ బ్యాక్ అవుతున్నా కూడా సపోర్ట్ చేసి, అవును. ఉమ్, యూఆర్ నాట్ అ లూజర్ అని వాళ్ళలో ట్రస్ట్ బిల్డ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉమ్, అంటే ఒకసారి వాళ్ళు అట్లా చేస్తే మనం కోపప్ అవడానికి కూడా అవును. హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే. ఫెయిల్యూర్ని. ఓకే. పేరెంట్స్ సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఇండివిజువల్ గా హౌ దే షుడ్ కోపప్ అనేది వాళ్ళు అవును. ఫిగర్ అవుట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు కదా. ఓకే. సో ఉమ్, మనం కాన్షియస్ గా అవును. స్టెప్స్ తీసుకోవాలి. ఓకే. సో ఈ ర్యాంక్ రావడంతోనే ఫస్ట్ మీరు ఎవరికి చెప్పారు ఇంట్లో? మమ్మీ 14th మమ్మీకి లేదు, ర్యాంక్ వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఈ 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయడానికని ఓకే. మాక్ టెస్ట్ ఇవ్వడానికని వెళ్ళాను. నేను ఫోన్ అంతా పక్కన పెట్టేసి చూసుకోలేదు ఓకే. వచ్చినట్టు. ఎగ్జామ్ అయిపోయినాక చూస్తే వీళ్ళందరు కాల్స్ మెసేజెస్ ఉంటే అప్పుడు అర్థమైంది ఓ జిఆర్ఎల్ వచ్చినట్టుంది అని. అప్పుడు చూసుకున్నా, వీళ్ళే నాకు చెప్పారు, అవునా? నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. ఫోన్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్ నుండి కావచ్చు, మీ ఫ్యామిలీ కాల్స్ చూసారు, వస్తున్నాయి. వాళ్ళే ఫస్ట్ చూసారు. నేను ఎగ్జామ్ రాస్తుండే ఆ టైంలో. ఓకే. సో మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చినాక ఒకవేళ మీకు లక్ష్యం ఏంటి? అంటే పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి మ్మ్. మన వంతు కాంట్రిబ్యూట్ చేయడం ఈజ్ మై గోల్ ఇన్ ఓకే. ఎనీ వే పాసిబుల్ అవును. టు ట్రాన్స్ఫార్మ్ ఓకే. పీపుల్స్ లైఫ్స్. నిన్నటి వరకు కూడా మీరు మీ అమ్మ నాన్న మీ కుటుంబం వరకే సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదున్నా కూడా. సో రేపటి రోజున మీరు డిప్యూటీ కలెక్టర్ అయితే ఓవరాల్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఎలా మార్చుకోబోతున్నారు? వే ఆఫ్ డీలింగ్ అవునవును. అదే అదే. నిన్నటి వరకు ఎలా అంటే ఇంట్లో వరకు సమాధానం చెప్పేవారు మీరు, ఏదైనా కూడా మీరు అమ్మ నాన్నకి చెప్పాలి కదా. సో రేపటి రోజున మీరు డిప్యూటీ కలెక్టర్ అయితే డిస్ట్రిక్ట్ ఓవరాల్ గా ఉంటుంది కాబట్టి సో ఎలా ఉండబోతుంది అంటున్నప్పుడు? డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఉమ్, వేరెవర్, అంటే అదే సిచ్యువేషన్ కి అది కాంటెక్స్ట్ అదే స్పెసిఫిక్ ఉంటది కదా. సో డీలింగ్ విత్ ఛాలెంజెస్ ఓకే. ఆ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ గా వీ హ్యావ్ టు డూ అనేది నా ఒపీనియన్. ఓకే. అంటే చిన్నప్పటి నుండి మీరు అనుకున్నారా ఇది కావాలని చెప్పేసి? యాక్చువల్లీ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నా, అంటే పబ్లిక్ సర్వీస్, వీళ్ళు పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ అయ్యేసరికి నాకు కొంచెం ఎక్స్పోజర్ ఉండే. సో దట్ ఈస్ వేర్, అంటే అప్పుడు అనుకున్నా. బట్ తర్వాత నార్మల్ రెగ్యులర్ ఇంటర్ బీటెక్ అట్లా చేసి తర్వాత ఐ డిసైడ్, అంటే బీటెక్ లో ఉన్నప్పుడు ఐ థాట్ సివిల్ సర్వీసెస్ పర్సూ చేయాలి అని చెప్పి. సో అప్పుడు స్టార్ట్ చేసా. బట్ ద సీడ్ ఐ థింక్ స్కూల్ టైంలోనే. ఓకే. సో ఈ ముఖంగా మీరు మీ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మిమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఈ రోజు ఇంత స్థాయి తీసుకొచ్చిన మీ పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే మనం ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా చెప్పలేము పేరెంట్స్కి, ఏదైనా కూడా మనకు కొంచెం చెప్పడానికి ఉండదు. సో ఈ విధంగా మీరు కెమెరా పరంగా మీ పేరెంట్స్కి చిన్నప్పటి నుండి మిమ్మల్ని పెంచిన పరిస్థితి కావచ్చు చూసి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు పేరెంట్స్కి? ఎంత చెప్పినా ఏం చేసినా ఐ కాంట్ థ్యాంక్ దెమ్ ఎనఫ్. సో నో వర్డ్స్. ఓకే. సో ఒకసారి
మనం ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అంటారు కదా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా. సో తన ఎమోషన్ తగ్గుతుంది. ఆ పేరెంట్స్ పెంచినటువంటి పరిస్థితులు కావచ్చు, చిన్నప్పుడు తను అనుభవించిన ఆ పరిస్థితులను కూడా నెంబర్ చేసుకుంటుంది. ఒకసారి వారి పేరెంట్స్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో శృతి హర్షిత గారి పేరెంట్స్ ఉన్నారు. సార్ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్నటి వరకు కూడా మీరు శృతి హర్షిత గారి పేరెంట్స్, రేపటి నుండి డిప్యూటీ కలెక్టర్ గారి పేరెంట్స్, ఎలా అనిపిస్తుంది ఫీల్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అనుకున్న గోల్ రీచ్ అయినది కాబట్టి మా అందరికి చాలా సంతోషం. అట్లాగే ఏ ఉద్దేశంతోనే అయితే లక్ష్యాన్ని ఎన్నుకున్నదో ముందు కూడా ఇంకా రీచ్ కావడానికి, సర్వీస్ చేయడానికి కావచ్చు, అవన్నీ కూడా మా సపోర్ట్ ఇంకెంత అవసరం ఉంటే అంత ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు ఎలా ఉండేది శృతి హర్షిత? తనను చూస్తే అల్లరి బాగా చేస్తా అనిపిస్తుంది. అల్లరి చేసేది కదా ఖచ్చితంగా, నిజం చెప్పండి. అల్లరి అంటే ఇంట్లో చేసేదే, కానీ బయట బాగా సిన్సియర్ గా ఉంటుండే. ఇంట్లో మాత్రం మాతోని అల్లరి పిల్లలాగానే ఉండేది. సిస్టమేటిక్ గా తన పని తను చేసుకుంటూ చదువుకుంటూ ఉండేది. ఎప్పుడైనా మీరు స్టడీ విషయంలో ఫోర్స్ చేయడం జరిగిందా? తనైతే నాకు చేయలేదు, నాకు వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడం జరిగింది. సో అట్లా మీరు ఎప్పుడు చెప్పడం జరిగిందా? అంటే ఎక్కడ ఎక్కువ శాతం చూసుకుంటే ఎక్కడైనా కూడా పేరెంట్స్ చాలా మంది వాళ్ళు ఇదే చేయమంటే చాలా మంది స్టూడెంట్స్ అదే చేస్తారు. సో ఆ విషయంలో మీరు ఏమైనా జోక్యం చేసుకున్నారా, లేదా ఫ్రీడమ్ ఇచ్చేసారా? చదువు విషయంలో కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసినాము. ఇప్పుడు మేము ఇద్దరము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాము. మేము అట్లా ఫోర్స్ చేస్తే మా బిడ్డ ఈ రోజు డాక్టర్ అయ్యేది. కానీ అడిగామన్నమాట, ఏం తీసుకుంటావు బిడ్డ అని అంటే ఎంపీసీ అన్నది. తన ఇష్టం ఉండాలి కాబట్టి, తన ఇష్టమైందే చదవాలి కాబట్టి ఎంపీసీ అనే చూజ్ చేసుకున్నది కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పాము. అట్లా ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఫోర్స్ చేయడం జరగలేదు. ఈవెన్ ఎన్ఐటి అలహాబాద్ లో బీటెక్ చేసేటప్పుడు కూడా జనరల్ గా ఎన్ఐటి కాలేజీలో ప్లేస్మెంట్స్ చాలా చక్కగానే ఉంటాయి అక్కడ. అప్పుడే చెప్పింది అన్నట్టు, మాకు థర్డ్ ఇయర్ లోనే చెప్పేసింది, ప్రిపేర్ కాను అన్నది అన్నట్టు. అంటే కూర్చోను, తీసుకోను. జనరల్ గా ఇప్పుడు పేరెంట్స్ ఎన్ఐటి కాలేజ్ అంటే ప్లేస్మెంట్ మంచి ఉంటాయి కాబట్టి తీసుకోవాలనుకుంటారు కదా. అప్పుడు మాకు తెలిసిందనమాట, అంటే సివిల్సే లక్ష్యము అనేది. నేను సివిల్స్కి వెళ్తా అనంటే సరే ఓకే అనుకున్నాం అన్నట్టు. మళ్ళీ ఫైనల్ ఇయర్ కూడా అడిగితే లేదు డాడీ నా గోల్ అదే అంటే ఎంకరేజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే తను గోల్ రీచ్ కావడానికి ఒక మెట్టు రీచ్ అయింది, ఎక్కినట్టు మాకు అనిపించింది. యాక్చువల్గా తన గోల్ యూపీఎస్సీ కాబట్టి సరే గ్రూప్ 1 పోస్ట్ మంచి పోస్ట్ కాబట్టి తన గోల్కు కొంచెం దగ్గరలో ఉన్నది కాబట్టి మేము చాలా సంతోషం మాకు అనిపించింది. తన కాన్ఫిడెంట్ ఏంటి సార్? అది ఇందాక మాట్లాడుతూ చెప్పింది. ఏం చెప్పిందంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, సో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో రిజల్ట్ వచ్చిందేమో అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేస్తుంది. వచ్చింది కావచ్చు రిజల్ట్. అంత కాన్ఫిడెంట్ మీరు బిల్డ్ చేశారా, లేకపోతే తను సెల్ఫ్గా బిల్డ్ చేసుకుందా? తను అట్లనే ఉంటది ఎప్పుడైనా. అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే అటు డేట్ ఫిక్స్డ్ ఏం లేదు కాబట్టి, జస్ట్ ఫస్ట్ మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఆ మార్క్స్ తోనే ర్యాంక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. సో అది చూసిన తర్వాత ర్యాంక్ అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అది అయిపోయింది అనమాట. సార్ ఎమోషనల్ అవుతున్నాడు తండ్రిగా. సో తల్లితో మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మా పాపకి 14th ర్యాంక్ రావడం అంటే తను ఎంచుకున్న దారిలో దగ్గరగా వచ్చింది అని చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇందాక సార్ చెప్తూ ఒకటి స్కిప్ చేసిండు, అల్లరి చేసి అంటే అల్లరి చేయకపోయేది డీసెంట్ ఉండని చెప్పిండు. అంటే ఎక్కడైనా కూడా కూతురికి తండ్రి అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి చెప్పలేదు. మీరు చెప్పండి, తల్లి అల్లరి చేసేదే కదా? చాలా అల్లరి పిల్ల యాక్చువల్లీ. అంటే తన అల్లరి ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట తెలీదు. అంత బయట డీసెంట్ గానే ఉంటది కానీ ఇంట్లో అల్లరి పిల్ల. వాళ్ళ తమ్ముళ్ళతోని బాగా అల్లరి చేస్తుంది, ఏడిపిస్తుంది, ఆడుతుంది, అన్ని చేస్తుంది. కానీ చిన్నప్పటి నుండి తనకి ఇట్లా బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళినా ఏం తేవాలి చిన్న అంటే చందమామన, బుజ్జాయ ఇలాంటి స్టోరీస్ చిన్నప్పటి నుండి అలాంటి బుక్స్ చదివి పెరిగింది. అంటే కొన్ని చిన్న హ్యాబిట్సే ఒక పెద్ద విజయానికి కారణం అవుతాయి అని అంటారు కదా, అట్లా నా పాపకి అట్లా అనుకుంటున్నా నేను. ఆ బుక్ రీడింగ్ అనేది తనకి చాలా హెల్ప్ అయింది అని. వచ్చినందుకు సహకరించిన అందరికీ థ్యాంక్స్. అంటే సార్ చెప్పండి, పేరెంట్స్ యొక్క సహకారం ఎలా ఉండాలి? పేరెంట్స్ యొక్క పాత్ర ముఖ్యమైనది పిల్లల భవిష్యత్తు విషయంలో, ఎందుకంటే చదివించేది వారే కాబట్టి. కొందరు ఎలా అంటే ఆర్థిక పరిస్థితి లేక
మంచి మెరిట్ అయినప్పుడు కూడా పక్కన పెట్టేస్తారు. కొంతమంది మంచిగా ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ పక్కన పెడుతుంటారు. సో పేరెంట్స్ యొక్క పాత్ర ఎలా ఎలా ఉండాలి ఇలాంటి విషయాల్లో? ఇలాంటి మంచి స్టూడెంట్స్ కి డబ్బు ఉన్నా లేకపోయినా ఎలాంటి సహకారం ఉండాలి పేరెంట్స్? వాళ్ళ ఉద్దేశం ఏంటిది, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది అర్థం చేసుకొని యాజ్ ఏ పేరెంట్ గా మనం గైడ్ చేస్తే ఇంకా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి మా పాపకి కూడా చిన్నప్పటి నుండి అంత డబ్బున్న కాలేజీలోనే ఏమి వేయలేదు. స్కూలింగ్ కూడా ఎస్పీఆర్ స్కూల్లోనే కరీంనగర్, కాలేజ్ ఒకటి ఇంటర్ నారాయణలో వేసాము. ఎన్ఐటి తను కష్టపడి తెచ్చుకుంది. ఇలా తను అన్ని అంటే డబ్బున్నయే అని కాదు, నార్మల్ కష్టపడిన పిల్లలకు వచ్చే కాలేజెస్. ఆ విధంగా వాళ్ళకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. డిస్ట్రాక్షన్స్ నుంచి మనము మన పేరెంటిజంలో తప్పించగలగాలి వాళ్ళని. వీలైనంతగా మనము ఆ ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయడం కూడా మాకు అవకాశం లభించింది. అట్లా జాబ్ చేసుకుంటూ కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. అది కూడా ఒక ప్లస్ అని అనుకుంటున్నాం. ప్రతి పేరెంట్ పిల్లల్ని ఎంత చక్కగా పెంచుతాం మనం, కానీ అవసరమైనప్పుడు కోప్పడతాం కూడా. కానీ అది అట్లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసి, వాళ్ళకి ఒక వయసు వచ్చినాక ఒక ఫ్రెండ్తో వాళ్ళతోని మనం ఉన్నట్టుగా, అన్ని తెలిసిన వాళ్ళు మాకు సలహాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూశారు కదా, శృతి హర్షిత ఈ స్థాయికి రావడంలో, రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు తెచ్చుకోవడంలో అటు తన కృషితో పాటు తన పేరెంట్స్ యొక్క పాత్ర మరవలేని చెప్పేసి తను చెప్పిన విషయం. సో ఎవరైనా సరే ఒక స్టూడెంట్ కానీ తను ఎంచుకున్న రంగంలో వారికి ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే రిజల్ట్ మన శృతి హర్షిత లాగా వస్తుంది. సో ఎంతోమంది విద్యార్థులు శృతి హర్షిత లాగా ఇన్స్పైర్ చేసుకొని తమ జీవితాల్లో ముందుకెళ్లాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.